ఇవన్నీ భరాయించుకుంటూ బతుకు జీవనం సాగుతున్నాము. అయితే దీని ముఖ్య ఉద్దేశం భారతదేశంలో రైతాంగము మామూలుగా అయితే బ్యాంకులలో అప్పులు తీసుకునే రైతులు ఎంతమంది ఉన్నారు అంటే 60 లక్షల మంది రైతులు ఉన్నారు. బ్యాంకులో అప్పు ఒక్కొక్కరు 1,00,000 2 లక్షలు మహా అంటే 3 లక్షలు తీసుకునే వాళ్ళు 60 లక్షల మంది రైతులు ఉన్నారు. ఆ 60 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయండి అని కేంద్రానికి అడిగాం. ఆ మాట కూడా ఎందుకు అడిగామంటే మన భారతదేశంలో రైతాంగము 6 కాలాలు కష్టపడి పంట పండించుకుంటే ఆ పండిన పంటకు గిట్టుబాటు ధర లేక పంట కాస్తో కూస్తో దిగుబడి తక్కువలో రావడం, గిట్టుబాటు ధర లేకపోవడం, ఆ రైతుకు ఒకలో ఇద్దరు ఆడపిల్లలుంటే ఆ రైతు ఈ పంట వస్తే ఈ పంట గిట్టుబాటు జరిగితే నా బిడ్డలో పెళ్లి చేసుకుంటా అనే సంతోషంతో ఆ రైతు పంట తీసుకొని వస్తే తీరా ఆ సమయానికి గిట్టుబాటు ధర లేదు అని చెప్తా ఉన్నారు. పోనీ ఆ రైతుకు ఆడపిల్లలు లేరు అనుకుందాం, కనీసం రైతుకు అప్పులు ఉంటాయి కదా. మనం కష్టపడి పనిచేసిన పొలాల కోసం ఎరువులు మందులు కలుపులు విశేషాలు ఇవన్నీ చేసిన దానికి అప్పులు తెచ్చే కదా మనం చేసేది. మన రైతులు కూడా స్టాక్ ఉండవు కదా, ఏడో చోట తీసుకుని వచ్చే చేస్తాం. ఆ అప్పులన్నా తీసుకుందామంటే అప్పులు తీసుకోవడానికి కూడా అవకాశం లేనట్టు పంట దిగుమతి రాకపోయింది. కాస్తో కూస్తో వచ్చింది అంటే పంటకు గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేకపోవడం కారణం ఏమిటి? మనం ఓట్లేసి గెలిపించాం దేనికోసం? పరిపాలన మాకు బాగా చేస్తారు, ఆ పాలనతో మేము కూడా సుఖ సంతోషంతో ఉంటాం, మా పిల్ల జల్లల్ని బాగా చూసుకుంటాం, మా సంసారం సాఫీగా సాగించుకుంటాం. ఆ నమ్మకంతో మేమందరము ఓట్లేసి గెలిపించాం. వాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు రైతులకు కష్టాలు వచ్చినప్పుడు, కష్టాలంటే మీకు ఇంతకు ముందే తెలుసు. మొన్నటి వరకు వర్షాకాలంలో వానలు ఎక్కువయి వాగులు వచ్చి వరదరాయ స్వామి డ్యాములు ఎత్తి పంట పొలాలని నాశనం అయిపోతే చాలా మంది పంటలు నష్టం జరిగినాయి. కింది వింగిట పోయేసరికి వాళ్ళందరూ నష్టపోయినారు. కాస్తో కూస్తో పంట పొలాలు పండిన వాళ్ళు మొక్కజొన్నలు ఏమన్నా ఉంటే మార్కెట్ యార్డులో గిడ్డంగులో పెడితే అక్కడ కూడా నారి మసే ముద్దయిపోయినాయి. అంత ముద్దయిపోతే ఏ అధికారి కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటే ఆ రైతు అందులో మరో ఏడుస్తుంటే వర్షంలో తడిచిన ధాన్యం చూసి మా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ గారు వచ్చి మార్కెట్ యార్డు కాడికి వచ్చి ఆ రైతులను ఓదార్చి అక్కడ ఉండే ఎంఆర్ఓలను, అక్కడ ఉండే ఏఓలను, అక్కడ ఉండే ఏడీలను, జిల్లా కలెక్టర్లు, తర్వాత మన ఎమ్మెల్యే గారికి వీళ్ళకందరికీ ఫోన్లు చేసి మీరు మాత్రం శుభ్రంగా మీ ఆఫీస్ లో ఉన్నారు, రైతులు తీసుకొచ్చిన పంట మార్కెట్ లో పెట్టుకుంటే అక్కడ వసతులు సక్రమంగా లేక పంట నాని మసే ముద్ద అయిపోయినాయి. వాళ్ళ పరిస్థితి ఏమిటో మీరు ఒకసారి కళ్ళారా చూడాలంటే మీరు ఆఫీసులో కాదు కూర్చాల్సింది, తక్షణం ఆత్మకూరుకి రావాలని చెప్పి జిల్లా కలెక్టర్ తో సహా చెప్పి ఫోన్లు చేస్తే అందరూ వచ్చారు. ఎంఆర్ఓ వచ్చారు, ఏఓ గారు వచ్చారు, ఏడీ గారు వచ్చారు, మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. అమ్మా ఈ పరిస్థితి చూస్తే నిజంగా మాకు చాలా బాధ కనపడతా ఉంది. ఖచ్చితంగా మీకు నష్టపరిహారం ఆపిస్తాము, మీరు ఏమాత్రం భయపడవద్దని, మీరు ఏమాత్రం మందు తాగడము ఉరి వేసుకోవడము అటువంటివి చేసుకోవద్దని, మా ప్రభుత్వం అందంగా ఉంటది అని చెప్పి ధైర్యం చెప్పారు. పర్వాలేదు వస్తుందే, కాస్త కూర్చో నష్టానికి పూడ్చుకోవచ్చులే ఆ రైతులు అనుకుంటే
ఇప్పుడు వరకు ఒక్క రూపాయి వేయలేదు. పంటలు నష్టపోయిన వాళ్ళు, వరదల్లో పోయిన వాళ్ళవి పంటల గిట్టుబాటు లేవు. ఇంతవరకు ఒక్క రూపాయి ఎక్కడ కానీ, రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ మంజూరు చేయలేదు అంటే ఇది ప్రభుత్వానికి శాతకానితనమా?